లక్ష మంది తరలింపే లక్ష్యం. జన సమీకరణకు కమిటీల ఏర్పాటు. సభా నిర్వహణ బాధ్యతలు వట్టే జానయ్య యాదవ్కు అప్పగించిండ్రు. ఇక్కడ ఏది తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో సభ పెడుతున్నారంటే ఇక్కడ భువనగిరిలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చే నెల 5న అంటే జూలై 5 తారీఖు నాడు భువనగిరిలో టీఆర్పీ భారీ బహిరంగ సభ ఉంటుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మారం రజనీ కుమార్ అధ్యక్షతన రాష్ట్ర కమిటీ భేటీ అయింది. రాష్ట్ర కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. జన సమీకరణపై ఫోకస్ చేయాలని టీఆర్పీ కేడర్కు ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే ఈ సభా నిర్వహణ బాధ్యతలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్కు అప్పగించారు. అన్న లైన్లో ఉన్నాడు. అన్న నమస్తే. ఇప్పుడు జూలై 5వ తారీఖు నాడు భువనగిరిలో జరిగేటువంటి సభకు సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? పార్టీ ఇంకెట్లా ముందుకెళ్లాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల కోసం ఎంతో మంది అమరులైనటువంటి చరిత్ర తెలంగాణ గడ్డకుంది. అమరుల యొక్క త్యాగాలని స్మరించుకుంటూ ఆ యొక్క భువనగిరి గడ్డ మీద జూలై 5వ తారీఖు నాడు ఈ రాష్ట్రంలో మెజారిటీ వర్గాలకు అధికారాన్ని అందించాలనేటటువంటి ఆలోచనతో ఏర్పాటైనటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా లక్షల మందితో ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క మెజారిటీ వర్గాలకు జరిగినటువంటి అన్యాయాలు, మరి వీళ్ళకి రావాల్సినటువంటి వాటాలు దక్కకపోవడానికి గల కారణాలు, ఈ మొత్తం ఈ భారతదేశం స్వతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ వర్గాలు ఏ రకంగా అణచివేతకు గురైనటువంటి అన్ని అంశాల మీద ఒక డిక్లరేషన్ ని ఇచ్చి ఈ బడుగు బలైన వర్గాలని చైతన్యపరుచుకుంటూ తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయాలనేటటువంటి ఆలోచనతోనే రాష్ట్ర కమిటీ నిర్ణయించడం జరిగింది. ఓకే. ఎందుకంటే ఇప్పటి వరకు ఈ ప్రభుత్వాలు ఎన్నికలు రాగానే అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ వర్గాలకు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈ వర్గాలకు ఆ యొక్క అవకాశాలు అందిస్తే మరి మాకు భవిష్యత్తులో అధికారం మరి కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంటది అనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఇక్కడ రెడ్డి ఎలమ కమ్మ పార్టీలు అన్ని కూడా ఇక్కడ ఇప్పటి వరకు మనల్ని పాలించినటువంటి పార్టీలు అన్ని కూడా రెడ్డి ఎలమ కమ్మ పార్టీలే. ఏ ఒక్కడి కూడా బడుగు బలైన వర్గాల కోసం ఆవిర్భవించినటువంటి పార్టీ లేదు. ఓకే. పేరుకు చంద్రబాబు నాయుడు గారు మేము బీసీల పక్షపాతం అంటాడు. తర్వాత కేసీఆర్ వచ్చి దళిత బహుజన వర్గాలకు పక్షపాతి అంటాడు. కాంగ్రెస్ పార్టీగా ఒక కామారెడ్డి డిక్లరేషన్ బీసీల కోసం ఒక డిక్లరేషన్ ప్రకటించింది. కానీ దాంట్లో ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చారు. అంటే ఇవన్నీ కూడా ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోని మెజారిటీ వర్గాలు మేల్కొంటే మరి మైనారిటీ వర్గాలు అధికారం నుండి దూరం అయ్యేటది అనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించి ఇన్ని సంవత్సరాల నుండి కూడా ఈ ప్రజల్ని పాలిస్తే నేటికి ఈ వర్గాలు ఇవాళ గ్రామాలలో గ్రామ సభ పెడితే ఇంటి కోసము, పెన్షన్ కోసము, రేషన్ కార్డు కోసం దరఖాస్తులు పెట్టుకొని వాళ్ళకు ఓట్లు వేసే తెల్లారి నుండి వాళ్ళ ఇంటి ముందల మరి ఈలగిలబడి బతికేటటువంటి పరిస్థితి కారణాలన్నిటి కూడా సంక్షిప్తంగా రేపు భువనగిరి సభతోని ఆ యొక్క డిక్లరేషన్ ద్వారా సమాజానికి తెలియజేసి మరి భవిష్యత్తులో 2028 టార్గెట్ గా తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కూడా మరి పాదయాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలకు మన పార్టీ అధికారంలోకి రావాల్సినటువంటి ఆవశ్యకత తెలియజేయాలనేటటువంటి ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ యొక్క సభకు ఏర్పాటు జరుగుతున్నాయి అన్న.